వరంగల్ జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ వద్ద 27వ డివిజన్ అబ్బానీకుంట వాసుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. నడుస్తున్నటువంటి సందర్భంలో 27వ డివిజన్ అబ్బానీకుంట డివిజన్ సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్లకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల కొత్త రోడ్లు శాంక్షన్ అయ్యాయని చెప్పి రోడ్లన్నీ కూడా తవ్విన తర్వాత 20 ఫీట్ల రోడ్లు వేశారు. ఆ తర్వాత జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వచ్చి రోడ్లు బాగానే ఉన్నాయని ఆ పనులన్నీ కూడా ఆమె ఆదేశాలతో అక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ పూర్తిగా ఆగిపోయినటువంటి సందర్భం. 4-5 గల్లీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పూర్తిగా అక్కడ తవ్వేసినటువంటి రోడ్లతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కంకర రోడ్ల వల్ల మేము రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నామని అబ్బానీకుంట డివిజన్ వాసులు చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అసలు ఏంది మీ సమస్య ఏంది? జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ నడిచినప్పుడు ఎందుకు అడ్డుకోవడానికి వచ్చింది మీరు? మాకు 10 రోజుల కింద అనిల్ కుమార్ కౌన్సిలర్ వచ్చి మీకు రోడ్లు శాంక్షన్ అవుతాయి, మీరు ఉంటే చెట్లు చెదారాలు ఏముంటే సాఫ్ చేసుకొని అన్నాడు. అన్నాక ఏదో మళ్ళీ బుల్డోరు ఒక 2-3 రోజులకు వచ్చినాక ఈ పక్కకు మెట్లు కట్టుకుంటారు, చెట్లు అవన్నీ బుల్డోర్తో తీసేసి ట్రాక్టర్లో పట్టుకపోయినాక ఇక మాకు ఎక్కరాదు దిగరాదు, ఏది ఇంట్లోకి పోరాదు, అన్ని మెట్లన్నీ తీసేసిండు. అయితే శాంక్షన్ అయింది, మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. అలా సగం రోడ్డు పోసినాక ఈ మేడం వచ్చింది, మన మేడం వచ్చి ఇది రోడ్డు బాగున్నది కదా ఎందుకు పోతాలని ఇక ఆపేసింది. ఇప్పుడు మేము ఇక్కడ ఎక్కలేక దిగలేక పోలేక బండ్లు పోలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బండి స్కిడ్ అయింది, చిన్న బండి నాది, ఆ స్కిడ్ అయింది, కింద పడ్డ హాస్పిటల్ పోతే 2-3 వేలు 4 వేలు అయినాయి. ఇవి ఇప్పుడు గది పరిస్థితి. మాకు రోడ్లు శాంక్షన్ చేయాలి. అవి 35 ఏళ్ళ కింద చేసిన రోడ్లు. చెప్తారు అసలు ఎందుకు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చింది? యాక్చువల్గా అవి మన మిగతా వేరే రోడ్లు కొద్ది అక్కడక్కడ కొంచెం మంచిగా ఉన్నట్టున్నాయి. వాటికి ఆ రోజు వర్క్ జరిగే రోజు మేడం వచ్చారంట. అవి చూసి ఈ రోడ్లు బాగానే ఉన్నాయని చెప్పేసి ఆమె క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయింది. ఏందనంటే వీళ్ళు రోడ్లు పోస్తామని చెప్పేసి ఉన్న రోడ్లను జేసీబీలతోటి మోర్లన్నీ మొత్తం బగలగొట్టేశారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఇండ్ల ముందు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ కంకర కుప్పలు పోసి పెట్టేసి వాటిని ఏం నేర్పలేదు. ఈ రాత్రిపూట మన డేలో కూడా పిల్లలు వీళ్ళు ఫ్యామిలీస్ ఉన్న బలం ఇవ్వడం కూడా జారి పడిపోతున్నారు. చాలామంది దెబ్బలు కూడా తాకుతున్నాయి. ఎక్కడెక్కడనే వదిలేసి పెట్టేశారు. ఇంటి ముందు బయటికి రావాలంటే కూడా చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. ఆ రోడ్లను మళ్ళీ కంప్లీట్గా వేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఏం చెప్తారు అసలు? ముందు అభివృద్ధి పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పిళ్ళు? అడ్డుకుని పూర్తిగా నిలిపివేసినాక తవ్విన రోడ్డే కదా, మరి ఇదన్నా వేయాలని మీరు అడగలేదా? అన్ని అడిగినాం. వచ్చేసిళ్ళు, తవ్విళ్ళు, వారం రోజులు పని ఆపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిళ్ళు. వచ్చి సగం రోడ్డు పోసిన తర్వాత మేడం వచ్చింది, ఆపేసిన తర్వాత ఆ రోడ్లన్నీ ఇస్తవ్యస్తంగా ఎట్లా ఉన్న సామాన్లు అట్నే ఉన్నాయి, రోడ్లు గుంతలు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. వదిలేసి ఇవాళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కార్పొరేటర్ వచ్చి మేము పోయి కార్పొరేటర్ అడిగితే కార్పొరేటర్ అదేం లేదు, మేడం వచ్చి వచ్చింది సైన్ పెట్టేసింది వెళ్ళిపోయింది అని చెప్పేసి కార్పొరేటర్ అంటున్నాడు. మరి మేము మేడం దగ్గరికి పోవన్నా, మరి కార్పొరేటర్ దగ్గర పోతే ఇట్లా అంటున్నాడు. మరి మేడం దగ్గరకు మేము వచ్చినాం, ఇవాళ మమ్మల్ని పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. మరి ఇప్పుడు ఎట్లా మా సమస్య ఎవరు తీరుస్తారు? పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు. మరి పోలీసు వాళ్ళు తీరుస్తారా, మేడం తీరుస్తుందా, కార్పొరేటర్ తీరుస్తారా? ఎవరు తీస్తారు? మాకు న్యాయం కావాలి. మా రోడ్లు మాకు శాంక్షన్ అయిన రోడ్లు వేపియాలి. మాకు రోడ్లు 27వ డివిజన్ మాది. రోడ్లు మంచిగా రోడ్లు వాళ్ళ కొట్టిండ్రు, మొత్తం గద్దెలకి ఇట్లా అవన్నీ వాళ్ళకి కొట్టిండ్రు. మాకు రోడ్లు కావాలి. అన్ని బొందలున్నాయి రోడ్లు. చీకట్ల మాపట్లు వస్తా అంటే బండ్ల మీద స్కిడ్ అయి పడుతున్నాం. మేము కాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి, చేతులకు దెబ్బలు తాకుతున్నాయి. మాకు రోడ్లు కావాలి. మొత్తంగా చూస్తే 27వ డివిజన్ సంబంధించిన ప్రజలు వీళ్ళంతా అబ్బానీకుంట డివిజన్ ప్రజలంతా వచ్చి తమ రోడ్లు అంటే ఎవరైతే రోడ్లు ఉన్నాయో తొలగించిన రోడ్లను వెంటనే కొత్త రోడ్లు వేయాలన్నటువంటి డిమాండ్తో పెద్ద సంఖ్యలో అబ్బానీకుంట డివిజన్ వాసులు వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కౌన్సిల్ లోపలికి వెళ్ళినటువంటి మేయర్ కావచ్చు, వాళ్ళ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ అధికారులను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకుంటున్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, జీడబ్ల్యూఎంసీ కార్యాలయం నుంచి వరంగల్ జిల్లా.